హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఈరోజు రెసిపీ వచ్చేసి తెల్ల శనగలు బంగాళాదుంప కర్రీ అండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితేని. ఈ కర్రీ రైస్, చపాతీ, రోటీ, పూరి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఆల్ ఇన్ వన్ కర్రీ అనే చెప్పవచ్చు దీన్ని. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా బంగాళాదుంప ముక్కలనైతే ఈ సైజు ముక్కలనైతే కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. మనం మామూలుగా వేస్తే ముక్కలైతే నల్లబడిపోతాయి. వాటర్లో వేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు తెల్ల శనగలండి నేను నైటే నానబెట్టేసుకున్నాను. నైట్ నానబెట్టుకుని ఉదయాన్నైతే వండుకుంటున్నానండి. ఉదయాన్నైతే కొద్దిగా అయితే ఉడికించేసుకున్నానండి. ఈ తెల్ల శనగల్ని చూసారు కదండీ! ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇలా ఉడికించి అవి కూడా ఒక బౌల్‌లో ఏసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక 3 బిర్యానీ ఆకులు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు కూడా వేసుకుందామండి. ఇలా వేసుకుని ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఇలా వేసేసుకున్నాక ఇందులోనే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. మనకి ఇక్కడ ఉల్లిపాయ అన్నది ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలా వేయించేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకున్నాక నేను ఒక 2 టమాటాలను అయితే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. వాటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని ఈ టమాటాలంతా కూడా బాగా మగ్గిపోయేదాకా మగ్గించేసుకోవాలండి. మూత పెట్టేసి బాగా మగ్గించేసుకోవాలండి. ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోద్దండి. చూసారు కదండి, మొత్తం అంతా కూడా ఆయిల్ అన్నది బయటకు వచ్చేసేదాకా మనం అయితే ఉడికించుకున్నామండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలనైతే ఇందులో వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ ముక్కలు కూడా బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలండి. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి, కలుపుకుంటా ఉండండి. లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది. చూసారు కదండి, బంగాళాదుంప ముక్కలు కూడా చాలా బాగా సాఫ్ట్‌గా మగ్గిపోయినాయండి. ఆయిల్ అంతా కూడా పైకొచ్చేసింది కదా! ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలనైతే ఇందులో వేసేసుకుంటున్నామండి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి. ఈ శనగలు కూడా శనగలు కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండీ మనం. మనం ఈ శనగలైతే చాలా వరకు ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ కారం, మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా ఈ పొడులంతా కూడా ఈ ముక్కలకు పట్టేదాకా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా కూడా ఉంటది చేసుకోవటం. మనం పూరీ చేసినప్పుడు పూరీ కూర కింద కూడా చేసుకోవచ్చు. అలాగే చపాతీ చేసినప్పుడు చపాతీ కర్రీ కింద చేసుకోవచ్చండి. రైస్‌లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితేని. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇలా వాటర్ కూడా మొత్తం అంతా కూడా వాటర్ కూడా వేసుకుందామండి. ఇలా వాటర్ వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి కర్రీని. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఉడికించుకుందామండి మూత పెట్టేసుకొని. చూసారు కదండీ! ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడికించేసుకుందామండి. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి కర్రీ ఎలా ఉన్నదో, లేదంటే కింద అడుగంటుతా ఉంటది. చూసారు కదండీ! ఈసారి ఇప్పుడు ఇలా మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప పెద్ద శనగలతో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ. మనం ఎప్పుడు చేసినా ఒకే రకం టేస్ట్‌తో అయితే వస్తదండి ఈ కర్రీ అయితేని. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి.
ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీగా ఆలు పెద్ద శనగలతో కర్రీ అండి. చాలా సింపుల్‌గా ఉంటదండి. చేసుకోవటం కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేను. ఒకసారి ట్రై చేసిన తర్వాతే మీకు తెలుస్తుందండి ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉన్నదనేది. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.